ట్రైలర్ ఎలా ఉందన్న? చాలా బాగుంది ట్రైలర్. మీకు బాగా నచ్చిందండి ట్రైలర్లో? నాకు చాలా బాగా నచ్చింది. విఎఫ్ఎక్స్ అన్న. ఓకే. కొన్ని ఫైట్ సీన్స్ కానీ ఏవి కానీ చాలా 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 బాగుంది. కళ్యాణ్ గారిని కొత్తగా చూస్తున్నాం అన్న. చాలా ఇయర్స్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు కళ్యాణ్ గారు చూడలేదు. 5 years నేను చాలా వెయిట్ చేసింది సినిమా గురించి అన్న. చాలా అంటే లీగలీగా ఎంత సఫర్ అయ్యామో మీకు తెలుసు కదా 5 years నుంచి. ఎన్ని పోస్ట్ పోన్ అయినా ఏదైనా కళ్యాణ్ గారికి ఓజీఏ మేము అనుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ మీల్స్ ఇచ్చేది ఓజీ అనుకున్నాం. ఓజీ తర్వాత ఏదైనా మేము అది అనుకున్నాం. కానీ ఆ ట్రైలర్ చూశాక ఓజీ తర్వాత ముందు హరిహర వీరమల్లు కంపల్సరీ బ్రో. బాక్స్ ఆఫీస్ హరిహర వీరమల్లు తర్వాత అంటే చాలా మంది నెగిటివ్ గా స్ప్రెడ్ చేశారు కదా. నెగిటివ్ చాలా ఉంటుంది. నెగిటివ్ ఎలా ఉంటుంది అంటే డైలీ లాలీపాప్ ఫ్యాన్స్ చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ట్విట్టర్ వాడనోడికి కూడా ఫోన్ పట్టుకొని ఏదో పోస్ట్ చేస్తారు నెగిటివిటీ. దాని గురించి కళ్యాణ్ బాబు చిన్న మీన్ చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి కళ్యాణ్ బాబు నెగిటివిటీ చూస్తున్నారు. మెగా ఫ్యాన్స్ నెగిటివిటీ ఇప్పుడు కాదు బ్రో, నేను పుట్టక నుంచి నెగిటివిటీ ఉంది. కానీ ఆయన చేసే మంచి పనులు కూడా అలానే ఉంటాయి. అవి చూపించారు ఎవరు, నెగిటివిటీ చూపిస్తారు. దాంట్లో నెగిటివిటీ ఏముంది బ్రో? నెగిటివిటీ ఏం లేదు. సినిమా బాక్స్ ఆఫీస్ దున్నేస్తారు కళ్యాణ్ గారు. అన్న హరిహర వీరమల్లు ట్రైలర్ ఎలా ఉందన్న? సినిమా 5 years నుంచి డీలే అయిందన్న. కృషి గారు తప్పుకున్నారు, తర్వాత జ్యోతికృష్ణ గారు టేకప్ చేసిన తర్వాత అంతా బస్ తగ్గిపోయిందని చెప్పారు. కానీ అసలు ట్రైలర్ ఏందన్న, అసలు రాజమౌళి తర్వాత ఎవరు లేరన్నారు. కానీ నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే, నేను కూడా ఏదో చూద్దామని వచ్చాను. కానీ మొత్తం బ్లాస్ట్ అన్న. అసలు ట్రైలర్తో మొత్తం మారిపోతుంది. యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయండి? అయితే ఎక్స్పెక్ట్ చేయలే అన్న. బల్లెం షాట్ ఉంది కదా, బల్లెం షాట్ సూపర్ అన్న. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 5 years వెయిట్ చేసిన దానికి జ్యోతికృష్ణ గారు అభిమానులకు ఒక ట్వీట్ అన్న, సూపర్ ట్వీట్. July 24కి ఈ ట్రైలర్కే ఈ మాత్రం ర్యాంప్ ఉందంటే ఇంకా 24కి బ్లాక్ బస్టర్ అన్న. సినిమా చాలా సార్లు పోస్ట్ పోన్ అయింది కదా, దాని ఇంపాక్ట్ ఉంటుంది. క్వాలిటీ కోసం పోస్ట్ పోన్ చేసి ఇక్కడ కనిపించింది అన్న ట్రైలర్ లుక్స్ సూపర్ అన్న. కాస్ట్యూమ్ కానీ లుక్స్ కానీ అసలు యాక్షన్ ఏందన్న అసలు చూడలేకపోయినాం. అసలు హిందూ ధర్మం గురించి అవన్నీ ఎలా అనిపిస్తుంది? సూపర్ అన్న. సనాతన ధర్మం గురించి ఉండబోతుంది సినిమా. కాన్సెప్ట్ చూపించాడు 3 నిమిషాల్లో. సూపర్ అన్న. అసలు డైలాగ్స్ ఎలా ఉన్నాయండి? మేకన్ తినే పుల్లు చూసారు, డైలాగ్స్ అద్దరిపోయినాయి అన్న. సూపర్. ఎంఎం కిరవాణి గారికి చాలా చాలా థ్యాంక్స్ అన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగాలేదు, పాటలు బాగాలేవు అని చెప్పి నెగిటివ్ స్ప్రెడ్ చేసారు. ఒక్కసారి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మొత్తం మారిపోతుంది అన్న. ఆల్రెడీ మారిపోయింది. బ్లాక్ బస్టర్ అంటారా? బ్లాక్ బస్టర్ అని నేను చెప్పానన్నా, మీరే చెప్పండి. రికార్డుల గురించి మాట్లాడమన్నా. మేము రికార్డ్ అంటేనే పవర్ స్టార్. ఆల్ ద బెస్ట్ అన్న. హరిహర వీరమల్లు ట్రైలర్ ఎలా ఉందన్న? ట్రైలర్స్ వచ్చినాం బ్రో. సినిమాలో ఒక్కొక్క సీన్ ఒక్కొక్క రేంజ్లో ఉంది. ఇక సినిమా ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుందో మీకు వదిలేస్తున్నాం. ఇక మాకైతే మైండ్ తెంగేసింది. ఆ బీజిఎం ఏంది, ఆ లుక్స్ ఏంది, ఆ ఫైట్స్ ఏంది. ఫస్ట్ నుంచి చాలా నెగిటివిటీ వచ్చింది కదా మూవీకి. నెగటివిటీ వచ్చింది, ట్రోల్స్ వచ్చినాయి. ఎవడెవడైతే ట్రోల్ చేసిండో వాళ్ళందరికీ సినిమాలో ఇంత పెద్ద రాడ్ ఉంది అంతే అంటారా? సో యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి? బల్లెంతో తిప్పే షార్ట్ కావచ్చు, దాంతో వస్తాయి బ్రో. షార్ట్స్ వస్తుంటే ఒక సీన్ ఉంటుంది బ్రో. ఒక్క సీన్కి స్క్రీన్ పగిలిపోతుంది, సీట్లు ఇరిగిపోతాయి, థియేటర్ని మొట్ట ఉడిపేస్తాం బ్రో. చెప్తున్నా అది మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అందరూ ఏమంటారు, మన మూవీ దీన్ని ఏమంటారు, థియేటర్ వాళ్ళని జాగ్రత్త ఉండమని చెప్తున్నాము. ఆ రోజు ఏమన్నా కావచ్చు, స్క్రీన్ ఏమన్నా అయిపోవచ్చు. పవన్ కళ్యాణ్ కల్ట్ చూపిస్తాము. పవన్ కళ్యాణ్ కల్ట్ చూపిస్తాము. ఒకటే బాబు, కళ్యాణ్ బాబు. సినిమాతో ఇచ్చి పడేస్తాం. ఓజీతో అసలు మీకు ఏం మాట్లాడడానికి ఓజీతో ఏముండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శవాలు వేస్తాయి అంటారు కదా, ఫస్ట్ హరిహర వీరమల్లుకే శవాలు వేస్తాయి. మొత్తం బ్లాస్ట్ థియేటర్ అన్న. ట్రైలర్కే అసలు జనాలు గూస్ బాంబ్స్ అన్న. మొత్తం సీట్లో ఎవడు కూర్చోలే. కళ్యాణ్ గారు పేరు చాలు మాకు. ఆయన కటౌట్ రావాలి, స్క్రీన్ మీద పడాలని మాకు కాదు. ఆయన నేమ్ వస్తే చాలు. అందరు ఫ్యాన్స్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వేరు. బాబులకే బాబు, బాబులకే బాబు, మీరు అందరు 24 తారీఖు విశ్వనాథ్ థియేటర్కి రండి. ఈ సంధ్య గింధ్య కాదు, అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్కి సంధ్య ఎలాగో మొత్తం ఈ కూకట్పల్లికి, ఇక్కడ ఉన్న కుత్బుల్లాపూర్కి, అన్నిటికి విశ్వనాథ్ అలాగా. మీరు విశ్వనాథ్కి వచ్చి చూడండి హంగామా ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారిది, వాళ్ళ ఫ్యాన్స్ది. మీరు వేచి చూడండి. 24th వరకు మాకు అసలు రియల్గా చెప్తున్నా షేక్ వస్తుంది బాడీ. 24th ట్రైలర్ లో లాస్ట్ లో నక్ సీన్ ఉంది కదా, దాన్ని అలా అయ్యే బాబోయ్. అసలు ఆ సీన్లో అసలు నక్క మా దేవుడికి అసలు అవసరమే లేదు. పులిని పెట్టేది ఉండే ఎదురుగా. తెలుసు కదా అన్న, మేము నక్కల గురించి మేము పేరు చెప్పమన్నా. నక్కలు ఎవరు మీ అందరికీ తెలుసు. ఎవడైతే ట్రోల్ చేస్తున్నా ఆడే పెద్ద నక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ లో మాత్రం
అంటున్నారు కదా. కళ్యాణ్ గారి నిజ జీవితంలో ఏముందో ట్రైలర్ లో కూడా అలాంటి సీన్స్ ఉన్నాయి. ఎలా అనిపించింది ఫ్యాన్ గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఫ్యాన్స్ కాదన్న, మేము భక్తులం అన్న. మేము ఫ్యాన్స్ అని ఏ రోజు సినిమా వేరు మాట, రాజకీయం వేరు, సినిమా వేరు. మీరు సినిమా పరంగా మాట్లాడండి, రాజకీయం వద్దు. ట్రోల్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ ట్రోల్ చేసుకొనివ్వండి, అది దేవుడికి ఇంటర్ ముక్కతో సమానం. అంతే అది అన్న. ఇంకోటి గుర్తు పెట్టుకోండి, మేము మాక్సిమం మా కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉండరు అన్న, భక్తులే ఉంటాం. ఎందుకు చెప్పనా, అందరు ఫ్యాన్స్ వేరు, మా ఫ్యాన్స్ వేరు అని మీకు తెలుసు, మీడియాకి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. జరిగింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, లేకపోతే అంటే ఇంకా సినిమా రిలీజ్ ముందే ట్రైలర్ లాంచ్కి ఇంత హడావుడి చేస్తున్నారని అంటే సినిమా రిలీజ్ అయిన రోజు ఎంత హడావుడి ఉంటుందో మీరే చూస్తే ప్రతి ఒక్కరికి సినిమా ఇది ఒక జస్ట్ శాంపుల్ మాత్రం క్రియేట్గా ట్రైలర్ లాంచ్. ఇంకా అసలైనది ఫుల్ మనకి ఒక ఎలా ఉంటుందంటే పవర్ ప్యాక్డ్ సినిమా మొత్తము. కళ్యాణ్ గారు 5 సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే ఆయన ఒక ఎలక్షన్లో పోటీ చేస్తూ 1 ఇయర్లో ఎంత బిజీ షెడ్యూల్లో ఉంటూ కూడా లాస్ట్ ఒక 20 to 30% సినిమా ఉంది, ఇది కంప్లీట్ చేయండి అని ఒక రిక్వెస్ట్ చేస్తే ప్రొడ్యూసర్ రత్నం గారు సినిమా ఆయన నేను కాదు అని చెప్పకుండా కూడా నేను కాదు అనకుండా ప్రతిదీ ఆయన డే అండ్ నైట్ కాల్ షీట్స్ ఒక 10 days మళ్ళీ 10 days అటు ఆంధ్రాకి వెళ్ళడం ఇటు తెలంగాణ రావడము ఆయన ఈక్వల్ బ్యాలెన్సింగ్తో చాలా బాగా చేశారు. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్పెషల్గా థ్యాంక్స్ కొందరికి చెప్పుకుంటున్నాను. మెయిన్ ఎస్పెషల్గా నేను ఎంతో ఇష్టపడే వ్యక్తి అటు మన ప్రొడ్యూసర్ రత్నం గారు. ఎందుకనంటే రత్నం గారు నమ్మే వ్యక్తులలో చాలా తక్కువ వ్యక్తులు, వాటిలలో నేను ఒక్కడిని. ఎందుకనంటే ఆయన ప్రతిదీ జెన్యూన్గా నమ్మేవాళ్ళు కొందరు, ఆ కొందరిలో కూడా నేను మెయిన్ పర్సన్ అని నేను చెప్పుకుంటా. Day 1 నుంచి అంటే నిన్నటి వరకు కళ్యాణ్ గారు చూసిన ట్రైలర్ లాంచ్ వరకు ఎంత ఇబ్బంది పడినారో అది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. టీమ్ ఎఫర్ట్స్ అనేది చాలా కష్టం. ఎందుకంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. కళ్యాణ్ గారి మూవీ అంటే మినిమం 3,000 మంది వర్క్ చేస్తారు. అలాంటిది 5 ఏళ్ళు కష్టము. నిజంగా జ్యోతికృష్ణ గారు ఇప్పుడు కూడా ట్రైలర్ లాంచ్లో కూడా చాలా ఎమోషనల్ అవ్వడానికి రీజన్ కూడా ఏంటంటే డిలే అయింది. మెయిన్ రీజన్ డిలే అవ్వడానికి రీజన్ అంటే విఎఫ్ఎక్స్ అని అంటే మనకి కొన్ని సినిమాలో విఎఫ్ఎక్స్ డిమాండ్